హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్। ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా పాల మీగడని స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను। ఇప్పుడు ఆ మీగడని తీసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మధ్యలో మరొకసారి కూల్ వాటర్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పడుతున్నప్పుడు మీగడలో నుంచి వాటర్ సెపరేట్ అవుతున్నప్పుడు మనం మిక్సీ ఆఫ్ చేసుకోవాలి। ఇలా కంప్లీట్గా సెపరేట్ అయ్యాక ఒకసారి మూత తీసుకుంటే మనకి ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది। ఇప్పుడు ఈ మీగడ ముద్దని ఈ నీళ్ళ నుంచి తీసుకొని సెపరేట్ చేసుకోవాలి। ఇలా సెపరేట్గా చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి నీళ్ళని పిండేసేయాలి। ఇలా మీగడలో నుంచి నీళ్ళను సెపరేట్ చేసిన తర్వాత మీగడ గట్టిగా అవుతుంది। ఇలా గట్టిగా అయినప్పుడు మనం వేరొక గిన్నెలోకి వేసుకోవాలి। సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా మీగడని కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మీగడని స్టవ్ పైన పెట్టుకోవాలి। స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా కరగడం స్టార్ట్ అవుతుంది। మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు। ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మనకు పొంగు వస్తుంది। అది పొంగకుండా ఒక గరిట వేసుకొని గరిటతో కలుపుతూ ఉండాలి। ఇలా మనం కలుపుతున్నప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది। ఇప్పుడు దాంట్లో నుంచి గరిటెని తీస్తే మనకి బయటకి పొంగు వస్తుంది కాబట్టి అది పొంగు రాకుండా గరిటెని దాంట్లోనే ఉంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి। ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలి। ఇలా హాఫ్ అన్ అవర్ ఉడికించుకున్న తర్వాత మనకు నెయ్యి తయారవుతుంది। ఈ మీగడలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది। ఇలా స్టార్ట్ అవుతున్నప్పుడు మరొకసారి గరిటెతో కలుపుకోవాలి। చూసారు కదా, మంచి కలర్ కూడా ఫామ్ అవుతుంది। ఇది తయారు చేస్తున్నప్పుడు మా ఇంట్లో అంతా నెయ్యి వాసనతో నిండిపోయిందండి। హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు పూర్తిగా నెయ్యి తయారైపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యిని పక్కన పెట్టుకోవాలి। పక్కన పెట్టుకున్న తర్వాత నెయ్యిని పూర్తిగా చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిన తర్వాత నెయ్యిని స్ట్రెయిన్ చేసుకొని ఒక బాక్స్లోకి తీసుకోవాలి। ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నప్పుడు ఎలాంటి డస్ట్ పడకుండా నీట్గా చేసుకోవాలి। చూసారు కదా, మనకి వేస్టేజ్ కూడా మనకి కొంచెమే వచ్చిందండి। చూసారా మన నెయ్యి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడగానే నోరు ఊరిపోతుందండి। మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి। ఇంట్లోనే ఈజీగా నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా। అయితే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి। థ్యాంక్ యూ।